కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలు చేస్తోంది. 2019 ఫిబ్రవరిలో పంట సాయం కింద రైతులకు ఆర్థిక చేయూత ఇవ్వాలనే లక్ష్యంతో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులు బ్యాంకు అకౌంట్లలో ఏటా 3 విడతల్లో 2,000 చొప్పున డిపాజిట్ చేస్తారు. మొత్తం ఏటా 6,000 లభిస్తాయి. ఇవి ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ సంబంధిత ఖర్చులకు ఉపయోగించవచ్చు. ఇప్పటి వరకు కేంద్రం 17 విడతల్లో నిధులు విడుదల చేసింది. ఇప్పుడు అన్నదాతలు 8వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విడత నిధులు అందుకోవాలంటే రైతులు తప్పనిసరిగా 3 ముఖ్యమైన పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. అవేంటి? ఎలా చేయాలి? ఇప్పుడు చూద్దాం. 17వ విడత నిధుల్ని జూన్‌లో 2,000 చొప్పున రిలీజ్ చేశారు. 2024 జూన్ 18న అకౌంట్‌లో డబ్బులు జమ అయ్యాయి. ఆ సమయంలో దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందారు. ఈసారి 12 కోట్ల మంది రైతులు 18వ విడత కింద 2,000 చొప్పున అందుకోనున్నారని సమాచారం. ఇక ముఖ్యమైన 3 పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈకేవైసీ పూర్తి చేయాలి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ప్రతి విడతలో ఆర్థిక సాయం అందుకోవాలంటే రైతులు తమ మొబైల్‌లో ఈకేవైసీ పూర్తి చేయాలి. ఇందుకు రైతులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి పీఎం కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయవచ్చు. లేదంటే పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌లో వెళ్లి కూడా ఈ కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయవచ్చు. రెండవది బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్‌తో లింక్ చేయాలి. ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా వచ్చే డబ్బు నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ఆధార్ కార్డు ఆధారంగా ఫ్రాడ్, డూప్లికేషన్ జరగకుండా అర్హులైన రైతులకు మాత్రమే బెనిఫిట్స్ అందేలా కేంద్రం జాగ్రత్త పడుతుంది. ఆధార్ లింక్ చేయకపోతే మనీ క్రెడిట్ అవ్వదు. అందుకే రైతులు తమ ఆధార్ కార్డును బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేసుకోవాలి. అంతేకాకుండా అకౌంట్‌లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అనే ఆప్షన్ కూడా ఎనేబుల్ చేసుకోవాలి. ఇలా చేస్తే డబ్బులు త్వరగా వస్తాయి. మూడవది భూమి రికార్డులు వెరిఫై చేయాలి. పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్ అందుకోవాలంటే రైతులు తమ భూమికి సంబంధించిన రికార్డులు ప్రభుత్వం వద్ద వెరిఫై చేయించాలి. ఇలా చేయకపోతే రైతుల ఖాతాలకు డబ్బులు రావడంలో ఆలస్యం అవుతుంది. ఈ 3 పనులు పూర్తి చేయడం ద్వారా రైతులు 18వ విడత కింద త్వరగా 2,000 పొందొచ్చు. అక్టోబర్ నెలలో ఈ మనీ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.